మనం సొంతంగా కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలంటే చెప్తాను. ఇప్పుడు ఒక సైకో ఏం చేస్తాడు, ఒక సైకో వ్యవహరిస్తుంటే పక్కోడు సైకో అయితాడట. చూసారా మీకు ఎరికేనా? పక్కోడు సైకో అయితాడంట. అంటే మనిషి లక్షణం అదనమాట. పక్కోళ్ళు ఒకళ్ళు బాధపడుతుంటే ఇంకోని బాధ కలుగుతది. ఒకళ్ళు ఏడుస్తా ఉంటే ఆడోళ్ళు ఇంకోళ్ళు ఏడుస్తారు కదా! ఆ! అంతే అది మనకు బాధ కలుగుతది. సమస్య వాళ్ళదైనా మనకి బాధ కలుగుతది. సినిమాల్లో బాధాకరమైన సన్నివేశం ఉంటే మనం కూడా ఏడుస్తాం కదా! అట్లుంటది. మనిషి లక్షణం ఉంటది. పక్కోడు నవ్వుతే మనం నవ్వుతాం. అట్లుంటదనమాట. పక్కోడు ఇంకేందంటే పక్కోడు ఎగురుతా అంటే మనం ఎగురుతాం. గంతులేస్తాం చూసినావా? అట్లుంటది. అయితే ఇప్పుడు హీరో సినిమాల్లో ఫైట్లున్నాయి. కాబట్టి మనం ఫైట్ చేస్తున్నాం. కొట్లాటలు అనేది హీరోయిజంగా చూస్తున్నాం. ఒకప్పుడు యుద్ధాలలో హీరోలు. అయితే యుద్ధం చేసేవాడు వీరుడు అనేవాడు. కానీ ఇంకా అంతకుముందు సనాతన ధర్మం పాటించేవాళ్ళు. అంటే అహింస పరమో ధర్మం. కృష్ణుడు భగవద్గీత చెప్తే దాన్ని అనుసరించారు. అప్పుడు దాన్ని అనుసరించాలన్నమాట. అట్లుండేదనమాట. అలాగే యుద్ధం చేయడం అనేది మళ్ళీ ఒకటి చెప్తే దాన్ని అనుసరించాలి. యుద్ధం నీతి అయింది. ఇట్లా ఎవడు ఏది చేస్తే దాన్ని అనుసరిస్తారంట మనిషి. అట్లుంటదనమాట. అదొక అంటువ్యాధి లాంటిదనమాట. కాబట్టి సినిమాల్లో బాధాకరమైన సన్నివేశాలు, ఏడుపు సన్నివేశాలు, హీరోయిజము, ఫైటు, స్వార్థము, లేదా ద్వేషము అవన్నీ కూడా ఒకడు అనుకరిస్తాడు. ఎందుకంటే మీకు ఉదాహరణ చెప్తా హీరోని అనుకరిస్తాం. ఆ హీరోయిన్‌ను మనం అభిమానులం అయితాం. ఆమె బాధపడడం, ప్రేమించడం ఏవి చేసినా. ఆ తర్వాత విలన్‌ని కూడా అభిమానులం అయితాం కదా! విలన్ చెడ్డోడే కదా! మరి ఎందుకు అభిమానులం అయితాం? చివరికి మర్డర్‌లు కూడా ఫ్యాషన్ అయిపోయింది చేయడం. కొట్టడం ఫ్యాషన్ అయిపోయింది. దొంగతనం ఫ్యాషన్ అయిపోయింది. విలన్‌లాగా చేయడం కూడా అది గొప్పతనం అయిపోయింది. అంటే మనిషికి అనుకరణ అన్నట్టు. ఒకరిని చూసి ఇంకోడు అనుకరిస్తాడంట. అదొక అంటువ్యాధి. మంచా చెడా అన్నది కాదు. వాడు ఏది చేస్తే మనం అది చేస్తామంట. అది మనిషి లక్షణం. ఇప్పుడు ఫ్యాషన్స్ కూడా అంతే కదా! ఒకటి చేస్తే మనం చేత్తాం చూసినావా? అట్లుంటది. ఒకడు మాట్లాడింది మనం మాట్లాడతాం చూసినావా? అట్లా అంటువ్యాధంట. కాబట్టి మనకు కొత్తది క్రియేట్ చేసి ఒక భావం, భాష, ఆలోచన, ఒక ఎక్స్‌ప్రెషన్స్, భయము, వ్యతిరేకత ఇలా ఆదర్శంగా ఉండడం, ఇవన్నీ కూడా వ్యతిరేకించడం, ఆదర్శంగా ఉండడం ఇట్లా ఒక పిలుపునివ్వడం జరుగుతది. దాన్ని జనం ఫాలో అవుతారనమాట అంతే. మళ్ళీ ఇంకోడు ఆకట్టుకునేలాగా ఇంకోటి పిలుపునిస్తాడు వాడు. కామెడీలాగానో, హీరోలాగానో, ధర్మాత్ముల్లాగానో, నీతివంతులాగానో, భగవద్గీత చెప్పినట్టో ఆ! జేస్తే మళ్ళా వాడిని ఫాలో అవుతారు. ఇట్లా అన్నట్టు. ఇదొక అంటువ్యాధి. ఎవడేది జేత్తే మనం అది జేత్తాం అంటారు. మరి మీరు కొత్తగా ఏదైనా ఒకరిని అనుకరించకుండా మీరు చేయండి. కథాపరంగా చేయండి. అలా కథను సృష్టించండి. కథాపరంగా మీరు ఎలా వ్యవహరిస్తే జనం దాన్ని అలాగే తీసుకుంటారు. అలాగే అంగీకరిస్తారు. అంగీకరించడం కూడా అనుకరించడం లాంటిది. ఇంతే. కొత్తగా క్రియేట్ చేయడం అంటే గిదే. ఉదాహరణకి సినిమాలలో శృంగార సన్నివేశాలుంటాయి గదా! అవి చూసి మనం అనుకరిస్తాం గదా! ఆ విధంగా మనం కూడా చేయాలనుకుంటాం. అలా రాతి భంగిమలు ఏవో వాడు చేసే విధానం చేసి మనం కూడా మన భార్యనో, లవర్‌నో చేయాలనుకుంటాం కదా! అలాగే మనం లవ్ ప్రపోజ్ చేస్తాం. సినిమాల్లో హీరోలు ఎలా అయితే లవ్ ప్రపోజ్ చేసుకుంటారో అలా చేస్తాం. హీరోలాగా మనం ప్రేమించాలనుకుంటాం, ప్రేమించబడాలనుకుంటాం, పార్కులలో తిరగాలనుకుంటాం. ఇవన్నీ సినిమాలు చూసి అనుకరిస్తాం చూసినావా? అంటే అనుకరణ అనేది ఒక మనిషి ఎలా చేస్తే ఇంకోడు అట్లా చేస్తారంట. అది రూల్ అన్నట్టు. ఒకరి ప్రభావం ఒకరి మీద ఉంటది. అది పిచ్చైనా, మంచైనా ఒకరిని అనుకరిస్తారంట మనిషి. ఇది అంటువ్యాధి. అంటువ్యాధిలాగా వస్తారంట. ఒకరినొకరు అనుకరిస్తూ ఉంటారనమాట. ఈ విధంగా మీరు ఒకటి కొత్తది చేసి, ఆ విధంగా దాన్ని మీరు కాంపోజ్ చేయగలిగితే, అంటే ఇప్పుడు ఒక ట్యూన్ తయారు చేసి, ఆ విధంగా పాట పాడినా, మీరొక స్టెప్స్ తయారు చేసి, సృష్టించి, ఆ విధంగా మీరు డాన్స్ కొత్తగా చేసినా, కొత్త స్టెప్స్ తయారు చేసి కొత్తగా డాన్స్ చేసినా, ఆ! మీరు కొత్తగా పాట రాసి దాన్ని పాటగా పాడినా, జనం దాన్ని అలాగే తీసుకుంటారు. ఆ విధంగా వాళ్ళు పాడతారు. అట్లా అనమాట. డాన్స్ మీరు చేస్తే వాళ్ళు చేస్తారు. ఇట్లుంటది. ట్యూన్స్ మీరు తయారు చేసి పాట పాడితే వేరేటోళ్ళు పాడతారు. అంతేగాని దాన్ని వ్యతిరేకించరు. పెడ చెవిన పెట్టరు. ఇట్లుంటదన్నట్టు. కాబట్టి మీరు ఒకటి కొత్తగా క్రియేట్ చేసి ఆ విధంగా అభినయించండి. జనం కూడా దాన్ని అలాగే తీసుకుంటారు. వాళ్ళు అభినయిస్తారు. వాళ్ళు ఫాలో అవుతుంటారు.